పలాస బత్తుల వీధిలో జరిగిన చోరీ కేసులో ఇద్దరు బాలికలతో పాటు యువకుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి 2.5 లక్షల నగదు, అరతులం బంగారం స్వాధీనం చేసుకున్నారు. బత్తుల వీధికి చెందిన మల్ల ప్రేమ్ కుమార్ కి కూల్ డ్రింక్ లో నిద్ర మాత్రలు ఇచ్చి చోరీ చేసినట్లు డీఎస్పీ తెలిపారు. అందరికీ నమస్కారం అండి. ఈ నెల 7th ఒక ఇన్సిడెంట్ జరిగింది. దాని మీద 8th మాకు రిపోర్ట్ ఇచ్చారు. ఆ రిపోర్ట్లో కంప్లైంట్ పేరు మల్ల ప్రేమ్ కుమార్. ఈవిడకు 70 years ఉంటాయి. ఈవిడ బత్తుల వీధి పలాసలో ఈవిడ సింగిల్ ఉమెన్. ఈవిడ పెన్షన్ అమౌంట్ వస్తుంది. దాంతోపాటు ఈవిడ క్యాషియర్ ఫ్యాక్టరీస్ లేబర్ వర్క్ చేస్తుంటుంది. సో ఈవిడ దగ్గర అరౌండ్ 2.5 lakhs అండ్ కొంచెం గోల్డ్ కూడా ఈవిడ దగ్గర ఉంది. సో ఈ విషయము, ఈ గోల్డ్ వీళ్ళ దగ్గర క్యాష్ ఉన్న విషయం వీళ్ళ ఇంటి పక్కనే ఉంటున్న ఒక ఇద్దరు జువెనైల్స్ అండ్ ఆల్సో గణేష్ అన్న ఒక వ్యక్తికి, ముగ్గురికి కూడా నాలెడ్జ్ ఉంది. సో దీంట్లో ఏంటంటే, దీంట్లో ఒక జువెనైల్ లేడీ ఉంటుంది. వాళ్ళ అక్క ఎంగేజ్మెంట్ ఒక 15 days బ్యాక్ అయింది. సో దీంట్లో రిటర్న్ గిఫ్ట్ ఇస్తాను అని చెప్పేసి ఇందులో ఉన్న ఒక జువెనైల్ ఈ సింగిల్ ఉమెన్ పిలవడం జరిగింది. ఇంటికి పిలిచి అందులో ఈ జువెనైల్ వాళ్ళ బ్రదర్, అలాగే గణేష్, ఈ గణేష్ ముగ్గురు కూడా వీళ్ళు పల్పీ ఆరెంజ్ లో ఒక స్లీపింగ్ టాబ్లెట్స్ ఇచ్చేసేసి అందులో ఆవిడకి ఇవ్వడం జరిగింది. దాని ద్వారా ఆవిడ స్లో కోల్పోయి ఉండడం, ఆ స్టేట్లో ఉన్నప్పుడు ఇంట్లో ఉన్న గోల్డ్ క్యాష్ని తీసుకొని రావడం జరిగింది. తీసుకొచ్చి దొంగతనం చేయడం జరిగింది. వీళ్ళందరినీ కూడా ట్రేస్ చేయడం జరిగింది. వీళ్ళని అరెస్ట్ జరిగింది. థ్యాంక్ యూ.